బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మాసప్ ట్యాంక్ లోని చిచాస్ అస్లీ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. హోటల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీలో సింథటిక్ రంగులను వినియోగిస్తున్నారు. హోటల్ను ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, మాసప్ ట్యాంక్ లో ఉన్న ఈ హోటల్ పై మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రామ్ ప్రసాద్. ఎస్ ప్రసన్న, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఏదైతే ఉందో, ఫుడ్ కమిషన్ అండ్ హెల్త్ కి సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి హోటళ్లన్నింటిపైన కూడా దాడులు నిర్వహిస్తా ఉన్నారు. గత నెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ దాడుల్లో చాలా మనం చూసినట్లయితే వంట సామాన్లలో, అంటే ముఖ్యంగా వంట సామాగ్రి ఏదైతే ఉందో హోటళ్లలో వాడేటివి, వాటికి సంబంధించి క్వాలిటీ లేని కానీ లేదంటే ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి అయిపోయినటువంటి వస్తువులను వాడడాన్ని అయితే గమనిస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న చూసినట్లయితే మాదాపూర్ లోని రామేశ్వరం హోటల్ లాంటి హోటల్లో కూడా చేసినారు. ఈ రోజు మాదాపూర్ లో అయితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతా ఉన్నాయి దాడులు అనేవి. వీటి మొత్తం కూడా చూసినట్లయితే ఇక్కడ వంట గదులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అపరిశుభ్రత ఉండడంతో పాటు ముఖ్యంగా అక్కడ వంట చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కనీసం చదువుకున్నటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వంట చేసేటువంటి గది ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ అపరిశుభ్రంగా ఉండడం కారణంగా బొద్దింకలతో పాటు అక్కడ కొన్ని క్రిములు కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో అక్కడ వంటలలో వాడేటువంటి ఏదైతే టేస్టింగ్ సాల్ట్ కానీ లేదంటే మరికొన్ని కలర్స్ పైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు అయితే దృష్టి సారించడం తెలియవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుళ్ళిపోయినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పటికే మనం చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దాడులలో పూర్తి స్థాయిలో 24 కేసులు నమోదు చేయడం జరిగింది. సుమారు 90కి పైగా హోటళ్లలో అయితే ఆకస్మిక రైడ్స్ ను కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఈ యొక్క దాడులను నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ తో పాటు పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఫుడ్ కమిషనర్ కర్ణన్ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ప్రతిరోజు కూడా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఫుడ్ కమిషనర్లు ఎవరైతే ఉంటారో వారిని సమన్వయం చేసుకుంటూ అయితే 30 సర్కిళ్లలో ఉన్నటువంటి 16 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లతో పాటు అదేవిధంగా ఒక్కొక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా పూర్తి స్థాయిలో సాధారణంగా చేసే విధులతో పాటు దీన్ని ఒక ప్రత్యేక డ్రైవ్ గా తీసుకొని ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే టాస్క్ ఫోర్స్ గా ఏర్పడి జరుపుతున్నటువంటి ఈ దాడుల్లో అయితే నిత్యం హోటళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే తినే ఫుడ్ అంటే చాలా ప్రముఖ హోటళ్లలో కూడా ప్రజలందరూ వెళ్లి ఆర్డర్ చేయడం, వచ్చినటువంటి భోజనాన్ని తినడమే తప్ప అది ఏ విధంగా తయారవుతుంది, ఆ తయారవుతున్నటువంటి ఏదైతే వంట సామాగ్రి ఏర్పాటు చేసే ప్రదేశం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలపై అయితే ప్రజలు కంగు తినేటువంటి కొన్ని వాస్తవాలను కూడా ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారుల దాడుల్లో అయితే బయట పెడతా ఉన్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.